ఎస్ అవుతుందండి. ఓకే ఓకే అండి. సో ఓకే అండి, మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క వాల్యుబుల్ అలాగే మీ షేరింగ్ అలాగే మీ టెస్ట్ ఇచ్చారు. సో ఇంకోటి ఏమంటామంటే సార్, మరి ఈ బెడ్రూమ్ తర్వాత మన ప్రోడక్ట్ తీసుకున్న తర్వాతకి మనకు మంచిగా అయిన తర్వాతకి సో మనం ఒకవేళ 10 మందికి రిఫర్ చేయగలిగితే మనకి ఏమైనా ఆదాయం సొల్యూషన్ ఉందా? ఇంకోటి ఏంటంటే సార్, ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. సో చాలా వరకు అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా మంది చాలా చేస్తూ ఉంటారు, కొన్ని ఏళ్ల తరబడి కష్టపడతా ఉంటారు, అయినా కూడా డ్రీమ్స్ అనేది గోల్స్ అనేది ఫుల్ఫిల్ కాలేవు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సార్ నాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, నేను కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి, నేను హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకునే కాన్సెప్ట్ ఎవరికైతే ఉందో అలాంటి అవకాశం కూడా మన ఈ బెటర్లో ఉందండి. సో ఇంతకుముందు మనం చెప్పింది హెల్త్ కాన్సెప్ట్. సో ఇప్పటికైనా సరే హెల్త్ కాన్సెప్టే కావాలనుకునే వాళ్ళు అదొకటి విని ఒకవేళ మనకి బిజినెస్ ఏమొద్దు అనుకునే వాళ్ళు కూడా మీరు క్విట్ అయిపోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ లేదు సార్, నేను కూడా సంపాదించుకోవాలి, నాకు కూడా రూపాయి కావాలి అనుకునే వాళ్ళు ఉంటే కంటిన్యూ అవ్వచ్చు సార్. సో అదనమాట మన కాన్సెప్ట్ వచ్చేసి. సో ఈ బెడ్రూమ్ లో మళ్ళీ మనీ ఏ విధంగా జనరేట్ చేయొచ్చు, మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అంటే సార్, నేను ఏమంటే మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టిన అమౌంట్ ఫస్ట్ మీకు రిటర్న్ రావాలి అంటే, మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాతకి మీరు ప్రోడక్ట్ వాడుకున్నాక మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతకి మీరు ఒక 10 మందికి రిఫర్ చేయగలిగితే, 100% మీ అమౌంట్ మీకు రీఫండ్ వస్తుంది. సో అది ఏ విధంగా వస్తుంది, మీ రీఫండ్ తో పాటు మీరు ఇంకా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అది లక్షలు అవ్వచ్చు, కొన్ని కోట్లు అవ్వచ్చు. సో అట్లా కోట్లు సంపాదించిన కూడా మన దాంట్లో ఉన్నారు. బట్ ఏంటంటే సార్, ఆ బిజినెస్ ప్లాన్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి సార్, షేరింగ్ ఇస్ కేరింగ్ అంటే అర్థమే సార్, మీరు ఎంత జాగ్రత్తగా అయితే మీరు షేరింగ్ చేయగలుగుతారో, ఎంత ఆరోగ్యం అయితే మీరు ఇవ్వగలుగుతారో, మీకు 100% మీకు ఇన్కమ్ అనేది రానికి అవకాశం ఉంటుంది. సో అది ఎవరైనా అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీస్ అవ్వచ్చు, లేకపోతే మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీ బంధువులు పక్క వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మనము ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచాలనే కాన్సెప్ట్ లో మనం ఉన్నాం కాబట్టి 100% ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సిన బాధ్యత మనదే. సో దాని ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది సార్, ఒకసారి మీకు ఇక్కడ చూడండి. సో ఏ విధంగా ఉంటది ఇక్కడ అంటే సార్, మన దాంట్లో దాదాపు ఒక 3 రకాల ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉంటాయి. సో ఏ విధంగా అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4000, అలాగే 7400, అలాగే 11900. సార్ మరి 4000 గురించి ఇంతకుముందు చెప్పలేదు కదా. సో 4000 ఏంటంటే సార్ చిన్న మినీ కిట్ అనమాట. ఏముందంటే సార్, ఒక వాటర్ రేంజ్ ప్యాడ్స్, ఒక బ్రాస్లెట్ వస్తుంది. సో దీన్ని తీసుకుని మన కంపెనీలో లాగిన్ అయిపోవచ్చు. బట్ ఏంటంటే సార్, మనం ఈ రెండు తీసుకొని వాడటం వల్ల మనకు రావాల్సిన రిజల్ట్ అవుతుందో ఒక టైం పడుతుంది. ఎందుకంటే సార్ అందరు ఏం ఆలోచిస్తారు, రిజల్ట్ తొందర రావాలి అంటారు. కాబట్టి మనం అందరు కూడా 700 రూపాయల ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేస్తాము. సో 700 ప్రోడక్ట్ కి ఒక బ్రాస్లెట్, ఒకటి వాటర్ రేంజ్ ప్యాడ్, అలాగే ఒకటి బెడ్ వస్తుంది. సో అలాగే ఒకటి పిల్లో ప్యాడ్ వస్తుంది. సో మొత్తం 4 ఐటమ్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి నార్మల్ క్వాలిటీ వచ్చేసి 7400 అండి. అలాగే ప్రీమియం క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీలో ఫ్యాబ్రికేషన్ కొద్దిగా మంచిగా ఉంటుంది, అలాగే కొద్ది మ్యాగ్నెట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో రిజల్ట్ ఇంకా రావాల్సిన టైం కొద్ది ముందుకు రావడానికి అంటే ముందే వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అదే విధంగా చూసుకుంటే సార్ 11900 అంటే 2 3 బెడ్లు వస్తాయి, లేదంటే 5.5x6 అదొకటి తీసుకోవచ్చు, 2 పిల్లో ప్యాడ్స్ కానీ, లేదు అంటే 2 బ్రాస్లెట్లు, 2 వాటర్ రేంజ్ ప్యాడ్. సో మొత్తం కూడా డబల్ వచ్చేసాయన్నమాట ఫ్యామిలీ మొత్తానికి. అది వచ్చేసి నార్మల్ క్వాలిటీ వచ్చేసి 11900 అండి. అలాగే ప్రీమియం క్వాలిటీ వచ్చేసి 15900 రూపాయలు. సో ఇందులో ఏదైనా మనం తీసుకోవచ్చు. 100% మన కంపెనీలో లాగిన్ అయిపోతాం. మనకంటూ ఒక నంబర్ 1 ఐడి మనకు వచ్చేస్తుంది. అంటే మన వరల్డ్ వైడ్ బిజినెస్ చేసుకునే ఒక ఆపర్చునిటీ మనకు వస్తుంది. సో మన కంపెనీలో వచ్చేసి టోటల్ గా 6 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి సార్. ఇక్కడ చూడండి, అవేర్నెస్ బోనస్, అలాగే ఫ్యామిలీ బోనస్, అలాగే పర్ఫార్మెన్స్ బోనస్, అలాగే రీపర్చేస్ బోనస్, అలాగే పికప్ సెంటర్ బోనస్, అలాగే సర్ప్రైజ్ బోనస్. సో ఇన్ని రకాలుగా ఉంటది. బట్ కొత్త వాళ్ళకి మాత్రం ఒక 3 మాత్రమే, స్టార్టింగ్ 3 మాత్రమే అవకాశం ఉంటది. ఆ 3 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇందులోకి వచ్చిన తర్వాతకి మనం బిజినెస్ స్టార్ట్ చేసినాక 1 by 1 ఆటోమేటిక్ మనకు తెలుస్తూ ఉంటుంది సార్. సో డోంట్ నర్వస్ అనమాట. అంటే 6 ప్లాన్స్ మనం చెప్పలేకపోయినా 6 టైప్స్ మినిమం మన కొత్త వాళ్ళకి 3 అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అది చూడండి సార్. సో మన దాంట్లో పేఅవుట్స్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్ ఎవరైనా సరే మనం బిజినెస్ చేస్తాం అనుకోండి, మనకి ఇన్కమ్ ఎప్పుడు వస్తుందో మనము 1 year క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, 6 months క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా 3 months క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ అదే శాలరీ పర్సన్ అయితే సార్, ఎవ్రీ మంత్ 30 days అయిపోయిన తర్వాత అది ఫస్ట్ నుంచి 10th లోపు కొంతమందికి వస్తుంది, కొంతమంది 5th లోపే వస్తుంది. సో ఏమంటున్నామంటే మనం వర్క్ చేసినాక 30 days తర్వాత మన అమౌంట్ కోసం వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ అట్లా కాదు. రోజులో 2 సార్లు ఇన్కమ్ మనకు వస్తుంది సార్, 2 సెషన్లు ఇన్కమ్ వస్తుంది. విత్ ఇన్ 4 hours మనకి అకౌంట్ లో పడిపోతుంది. ఎట్లుంది సార్, ఇండికే చాలా నంబర్ 1 ఉంది కదా. సో అది ఏ విధంగా ఉంటుంది సార్ అంటే, మన డైలీ 2 సెషన్స్ సార్. అంటే 12 గంటలకు 12 గంటలకు అంటే 24 గంటల్లో 2 సెషన్స్ చేశారు. 12 గంటలకు ఒకటి, 12 గంటలకు ఒకటి. మరి 12 గంటలు ఏ విధంగా ఉంటాయి సార్ అంటే, నైట్ 12 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అంటే మిడ్ నైట్ 12 to ఆఫ్టర్నూన్ 12 వరకు ఒక సెషన్ సార్, మార్నింగ్ సెషన్ అది.
అలాగే ఆఫ్టర్నూన్ 12 టు మళ్ళీ మిడ్ నైట్ 12 అది ఈవినింగ్ సెషన్, అంటే డైలీ 2 సెషన్స్. ఈ 12 అవర్స్ లోపు అంటే మార్నింగ్ చేసిన 12 అవర్స్ లోపు ఐడి చేస్తే ఈవినింగ్ 4 కల్లా అమౌంట్ అకౌంట్ లో పడిపోతుంది విత్ ఇన్ 4 అవర్స్. ఎక్కడ విత్డ్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ మనం అయితే అకౌంట్ ఇస్తామో అకౌంట్ లోకి మనకు ఆల్రెడీ టీడీఎస్ లెవెల్స్ మొత్తం కట్ అయ్యి, గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్ అయ్యి, అన్ని కట్ అయ్యి కూడా మనకు అమౌంట్ అనేది విత్ ఇన్ 4 అవర్స్ లో మనకి అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది, మనకి మెసేజ్ వస్తుంది, లేదంటే మన డాష్ బోర్డ్ లో కనపడుతుంది. సో వండర్ఫుల్ సార్, ఇట్లా 12 అవర్స్ ఇన్కమ్ ఇచ్చే కంపెనీ ఎక్కడ లేదండి. సో అదనమాట. సో ఇక్కడ చూసారు కదా, మిడ్ నైట్ 12 G12 ప్లస్ 12 అంటే 12 అవర్స్ ఒకసారి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, విత్ ఇన్ 4 అవర్స్ లో అమౌంట్ అకౌంట్ లో పడిపోతుంది. అయితే ఈ 4 అవర్స్ ఎట్లా అంటే సార్, మనం నైట్ టైం 12 నుంచి మధ్యాహ్నం 12 లోపల మనం సేల్స్ చేయగలిగితే ఈవినింగ్ 4 గంటల కల్లా అమౌంట్ అకౌంట్ లో పడిపోతుంది, ఈవినింగ్ 4 గంటల కల్లా. అలాగే మధ్యాహ్నం 12 నుంచి నైట్ 12 లోపు మనం సేల్స్ చేయగలిగితే మార్నింగ్ 4 o'clock కి మనకి అమౌంట్ అకౌంట్ లో పడుతుంది. మార్నింగ్ 4 o'clock అమౌంట్ ఇచ్చే కంపెనీ ఎక్కడ ఉందా సార్? మన ఈ బెటర్ కంపెనీకి మాత్రమే సాధ్యం. సో వండర్ఫుల్ సార్ ఇవి అమౌంట్ అనేది. సో అలాగే మన దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీకు అందరికి ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది సార్, ఎందుకంటే మన గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా ప్రైవేట్ జాబ్ ఉన్నట్టు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఏ విధంగా సార్ అంటే, ఇప్పుడు మన ఎలిజిబుల్ క్రైటీరియా అంటే సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలనుకోండి, సపోజ్ ఒక ఏమంటారు ఒక కానిస్టేబుల్ జాబ్కి వెళ్ళాలి. సో ఏమడుగుతారు సార్, ఎంత చదువుకున్నావు, ఎంత హైట్ ఉన్నావు, ఎంత వెయిట్ ఉన్నావు, సో ఏ విధంగా స్టామినా అవన్నీ చెక్ చేస్తూ ఉంటాం. సో అదే విధంగా చూసుకుంటే మనకు ఒకవేళ ప్రైవేట్ జాబ్ వెళ్ళాలంటే క్వాలిఫికేషన్స్ ఎంత చదువుకునేవని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న క్వాలిఫికేషన్ సార్, మనము ఐడి తీసుకున్న తర్వాతకి 150 PV మ్యాచ్ చేయగలిగితే 100% మన ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిపోయినట్టే. 150 PV. మరి 150 PV ఏ విధంగా చేయాలి సార్ అంటే, ఒకసారి చూడండి సార్, మనము లెఫ్ట్ లో 100 PV అవ్వచ్చు, లేకపోతే రైట్ లో 150 PV అవ్వచ్చు. సో టోటల్ గా మనకి 50 PV 100 PV ఏంటంటే సార్, ఈ 4,000 కిట్ అని చెప్పాను కదా, ఈ 4,000 కిట్ అనేది 25 PV కంపెనీ ఇస్తుంది. అది ప్రొడక్ట్ వాల్యూ అనుకోండి, ప్యాంట్ వాల్యూ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే. సో 4,000 దానికి 25 PV వస్తుంది, 7,400కి 50 PV వస్తుంది, అలాగే 11,900కి 100 PV వస్తుంది. సో ఎలిజిబుల్ క్రైటీరియా మనం ఏమంటున్నాం సార్, లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, టోటల్ గా 150 PV మ్యాచ్ చేయాలి. నో టైం లిమిట్, నో ఏమంటారు దానికి ఎలాంటి కండిషన్స్ లేవు. సో ఏమంటున్నాం అంటే 150 PV మ్యాచ్ చేయాలి. ఎక్కడ సార్, లెఫ్ట్ ఒక 100 వేసుకుందాము, రైట్ సైడ్ ఒక 50 వేసుకుందాం. లేదు అంటే లెఫ్ట్ సైడ్ ఒక 100 వేసుకోండి, రైట్ సైడ్ ఒక 50 వేసుకోండి మీన్స్ ఏంటంటే సార్, మన కిట్స్ అనమాట, మనం తీసుకునే కిట్ సింగిల్ కిట్ అయితేనేమో 50 PV, డబుల్ కిట్ అయితేనేమో 100 PV. సో ఈ విధంగా అయితే మనకు లెఫ్ట్ టు రైట్ రెండు కలిపి మనకు 150 PV మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకు కంపెనీ 500 రూపీస్ మనకు వెల్కమ్ అమౌంట్ ఇస్తూ కంపెనీలోకి వెల్కమ్ చెప్తుంది. ఇంకా ఓకే సార్, మీరు కంటిన్యూ, మీరు 500 మీ ఎలిజిబిలిటీ కంప్లీట్ అయ్యింది, మీ కంపెనీలో మీరు సక్సెస్ఫుల్ గా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్. ఒకటే సార్, లెఫ్ట్ సైడ్ ఒక 100 PV, రైట్ సైడ్ ఒక 50 PV. సార్ లేదు అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక 250 వేసుకోవచ్చు, రైట్ సైడ్ ఒక 50 వేసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ కంప్లీట్ అవుతుంది. అదే విధంగా చూసుకుంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ బోనస్, మీకు 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ లో చెప్పాను. ఫస్ట్ అవేర్నెస్ బోనస్. సో అవేర్నెస్ బోనస్ అనేది 1 PV = 10 రూపీస్ సార్. సో ఇక్కడ మనకి క్లియర్ ఆల్రెడీ ఎల్లో కలర్ ఉంది చూసారా, మ్యాచింగ్ PV × 10 రూపీస్. సో ఏమంటున్నామంటే అవేర్నెస్ అంటే మనము ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ ఇవ్వటం వల్ల మనకు వచ్చే ఇన్కమ్. మనం కష్టపడి వెళ్తాం కదా, వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాం కదా, సో వాళ్ళకి ఇచ్చినందుకు మనకి ఇన్కమ్ వచ్చింది అనమాట. అది ఏ విధంగా అంటే సార్ అంటే, ఇప్పుడు ఒకవేళ మనం 25 ఏమంటారు మన ఒక ఏమంటారు మన 25 కిట్ ఇచ్చాను అనుకోండి, అంటే 4,000 కిట్ మనం ఇచ్చామనుకోండి వాళ్ళకి, అప్పుడు మనకి ఎంత వస్తుంది, 4,000 కిట్కి ఎంత అన్నాం సార్, 25 PV అన్నాం, 25 × 10 250 రూపాయలు వస్తుంది అవేర్నెస్ బోనస్. దీనికి నో టైం లిమిట్ సార్, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. సో అట్లా మన లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడైనా సరే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడ కొలాప్స్ కాదు. ఒకవేళ ఒక 1 సైడ్ వెళ్ళిపోతుంది అంటే అది అట్లే క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది, అటు పక్క ఎప్పుడైతే మనం వేయగలుగుతామో ఆటోమేటిక్ గా మ్యాచ్ చేసుకుని మనకు అమౌంట్ రిలీజ్ అవుతుంది. సో అలాగే 50 PV చేస్తేనేమో 500 వస్తుంది, అలాగే 75 PV చేస్తేనేమో 750 రూపాయలు వస్తుంది, అలాగే 100 PV చేస్తేనేమో 1000 రూపాయలు వస్తుంది అవేర్నెస్ బోనస్. సో అట్లా అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఫ్యామిలీ బోనస్. మరి ఫ్యామిలీ బోనస్ అనేది ఏ విధంగా అంటే, మనం అవేర్నెస్ ఇచ్చిన తర్వాతకి ఆటోమేటిక్ గా మనకు టీం పెరిగినాక మన టీమ్ సేల్స్ ద్వారా కూడా మనకు అయితే, ఎందుకంటే సార్ బిజినెస్ అనేది ఇప్పుడు మనం చేసుకునే బయట బిజినెస్ మనం ఒకరు మాత్రమే చేయాలి. సో ఇది వచ్చేసి నెట్వర్క్ ఇండస్ట్రీ కాబట్టి, నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి మనకంటూ టీం ఉంటుంది, టీం ద్వారా సేల్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనకి ఫ్యామిలీ బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఫ్యామిలీ బోనస్ వచ్చేసి 1 PV = 50 రూపీస్. అక్కడ అవేర్నెస్ బోనస్ లో 1 PV = 10 రూపీస్ అయితే ఇక్కడ 50 రూపీస్ అనమాట. సో మనం ఏమంటున్నాం, ఒక 4,000 కిట్ మనం అమ్మినాం సార్, అయితే ఏమైతే మనకి 25 PV వస్తుంది. అంటే మనం ఒక 4,000 కిట్ మనం సేల్స్ చేయగలిగితే, ఒకరికి మనం ఇవ్వగలిగితే కిట్ అది ఇప్పించగలిగితే హెల్త్ గురించి, అప్పుడు మనకి ఏమైతే సార్, అయితే ఇక్కడ ఫ్యామిలీ బోనస్ వచ్చేసి ఒక చిన్న కండిషన్ ఉంటుంది సార్, ఏంటంటే 2 ఐడీస్ ఒకటే సెషన్ లో పడాలి. అంటే ఎవ్రీ 12 అవర్స్ లోపల మార్నింగ్ సెషన్ అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ సెషన్ అవ్వచ్చు, ఒకటే సెషన్ లో పడాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏ సెషన్ నడుస్తుంది సార్,
ఆఫ్టర్నూన్ 12 టు నైట్ మిడ్ నైట్ 12 సెషన్ మనకు నడుస్తుంది. సపోజ్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు మనకు 1 o'clock ఒక ఐడి వచ్చింది సార్, ఒక సేల్ వచ్చింది, ఏది ఒక 25 PV అనుకుందాం. మళ్ళీ మనకు మిడ్ నైట్ లోపు మళ్ళీ ఒక 25 PV సేల్ కంపల్సరీ రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఏమైతే సార్ రెండు మ్యాచింగ్ అయినప్పుడు మనకు 25 PV మనం చేయగలిగితే ఇంటూ 50 అంటే ఎంత వస్తుంది సార్, 1250 రూపాయలు వస్తుంది మనకి. అలాగే 50 సేల్స్ మనం చేయగలిగితే 50 ఇంటూ 50 ఎంత సార్, 2500 రూపాయలు మనకు వస్తుంది. అలాగే 75 ఇంటూ 50 3250 రూపాయలు వస్తుంది. అలాగే 100 ఇంటూ 50 5000 రూపాయలు మనకు వస్తుంది. అంటే డబుల్ కిట్లు రెండు మనం చేయడం వల్ల మనకు 5000 రూపాయలు వస్తుంది. అయితే టోటల్ గా అవేర్నెస్ బోనస్ ఫ్యామిలీ బోనస్ రెండు కలిపి మనకి ఎంత వస్తుంది? సో అవేర్నెస్ బోనస్ అనేది నో టైం లిమిట్. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీ బోనస్ మ్యాచింగ్ అయింది అనుకోండి, అప్పుడు అవేర్నెస్ రెండు కలిపి మనం క్యాల్కులేట్ చేసుకుంటాం కాబట్టి అవేర్నెస్ అనేది 250 రూపాయలు, అలాగే ఫ్యామిలీ బోనస్ అనేది 1250 అంటే 1500 రూపాయలు వస్తాయి. అంటే 4000 కిట్స్ మనం బిజినెస్ చేయగలిగితే ఒక సెషన్ లో మనకు 1500 రూపాయలు మనకు వస్తాయి. అలాగే 2 సింగిల్ కిట్స్ 50 అంటే 7000 కిట్స్ మనం 2 సేల్ చేయగలిగితే ఒకటే సెషన్ లో మనకు 3000 రూపాయలు మనకు వస్తుంది. అలాగే మనకు 100 PVs 2 డబుల్ కిట్స్ మనం చేయగలిగితే అవేర్నెస్ బోనస్ 1000 రూపాయలు, అలాగే ఫ్యామిలీ బోనస్ 5000, మొత్తం 6000 రూపాయలు మనకు వస్తుంది. సో ఈ విధంగా సార్ ఒక బ్రహ్మాండం అనమాట. ఎందుకంటే మనకు 2 డబుల్ కిట్స్ అంటే ఒక 12,000 24,000 రూపీస్ మన కంపెనీకి బిజినెస్ చేయగలిగితే విత్ ఇన్ 1 day లో, అంటే విత్ ఇన్ 12 hours లో మనం చేయగలిగితే మనకు 6,000 రూపీస్ కంపెనీ ఇస్తుంది సార్. అంటే 25% రేష్ ఇచ్చే కంపెనీ నాకు తెలిసి మేబీ ఎక్కడ ఉండదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఎవరు 25% మార్జిన్ మనకి ఇవ్వరు సార్. సో వండర్ఫుల్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్. సో ఏమంటున్నాం మనం, ఇప్పుడు మనం అవేర్నెస్ బోనస్ తీసుకుంటాము, ఫ్యామిలీ బోనస్ తీసుకుంటాం, మనకి టీం బాగా పెరుగుతుంది, టీం పెరిగిపోయింది. సో అలాంటప్పుడు ఏదైనా ఒక సెషన్ లో మార్నింగ్ సెషన్ అవ్వచ్చు, ఈవినింగ్ సెషన్ అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ ఒక 5 సేల్స్, రైట్ సైడ్ ఒక 5 సేల్స్ ఒకటే సెషన్ లో, అది ఏదైనా కానివ్వండి, 4000 కానివ్వండి, లేకపోతే 7400 కానివ్వండి, 10,900 కానివ్వండి, ఏదైనా సరే ఒక 5 సేల్స్ లెఫ్ట్ సైడ్, ఒక 5 సేల్స్ రైట్ సైడ్ పడగలిగితే కంపెనీ మనకు 3000 రూపాయల పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 3000 రూపాయల పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అందరు అడిగే క్వశ్చన్ సార్, అసలు ఒక్క ఐడి మీద ఎంత క్యాపింగ్ ఉంది అసలు, అంటే ఒక్క సెషన్ లో ఒక ఐడికి ఎంత క్యాపింగ్ చేయొచ్చు దానికి ఒకసారి మీరు చూడండి. క్యాపింగ్ ఇన్కమ్ అవేర్నెస్ బోనస్ వచ్చేసి టోటల్ గా ఒక్క సెషన్ లో, అంటే నైట్ మిడ్ నైట్ నుంచి 12 మిడ్ నైట్ అనుకోవచ్చు, మధ్యాహ్నం 12 నుంచి మన 12 అనుకోవచ్చు, అంటే ఒక 12 hour సెషన్ లో క్యాపింగ్ వచ్చేసి అవేర్నెస్ బోనస్ 10,000 రూపాయలు, అలాగే ఫ్యామిలీ బోనస్ వచ్చేసి 5,000, అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 3,000, మొత్తం ఎంత సార్ 18,000. అంటే ఒక్క సెషన్ లో మనం మొత్తం ఎన్ని సెషన్లు అన్నాం, 2 సెషన్లు, మొత్తం ఎంత 18 గంటల 36,000 సార్. మరి 36,000 చెప్పిన మీరు 30 రోజులకు వేసుకుంటే ఎంత వస్తుంది సార్, దాదాపు 10,80,000 రూపాయలు వస్తుంది మీకు ఇన్కమ్. సార్ 10,00,000 బాగా ఎన్నికి పెద్దగా ఉంది సార్, ఇది అది అయ్యే సాధ్యమేనంటే సార్ ఆ విధంగా కాకపోయినా కనీసం మీరు రోజుకి ఒక్క సెషన్ లో కనీసం ఒక 6,000 వేసుకున్నా కూడా, మార్నింగ్ సెషన్ లో ఒక 6,000 వేసుకున్నా, లేదంటే మళ్ళీ రోజు ఈవినింగ్ సెషన్ లో ఒక 6,000 వేసుకున్నా, మొత్తం మీద రోజు ఒక 6,000 రూపాయల సెషన్ వేసుకున్నా కూడా 6,000 రూపాయలు అంటే 30 రోజులకు వేసుకోండి సార్, ఎంత వస్తుంది, 1,80,000 రూపాయలు వస్తుంది సార్. అప్పటికి మీకు ఇబ్బంది అనిపించినా కూడా మళ్ళీ కనీసం ఒక సింగిల్ కిట్ 3,000 రూపాయలు వేసుకోండి. 3,000 రూపాయలు అంటే 30 రోజులు ఎంత, 90,000 రూపాయలు సార్. ఇది ఏమన్నా ఎంత నంబర్ 1 సార్ ఇంత బిజినెస్ అనేది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో వండర్ఫుల్ ఉంటుంది సార్ ఇందులో. సో అట్లా మనము బెనిఫిట్స్ ఆఫ్ 3 ఐడీస్. సో ఒకసారి మీరు చూసుకోండి, ఒక ఐడి మీద మనకు 36,000 రూపాయలు వస్తుంది అంటే మనకు 3 ఐడీల మీద ఎంత వస్తుంది అనేది ఇక్కడ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో ఇట్లా చాలా బాగుంది సార్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ. సో స్టాక్ పైన కూడా మనం తీసుకోవచ్చు, ఒక 50,000 రూపాయలతో అవ్వచ్చు, 1,00,000 రూపాయలతో అవ్వచ్చు, 2 లక్షలతో అవ్వచ్చు, మనకు కిట్స్ వస్తాయి అనమాట. సో మనకు ఇట్లా పికప్ సెంటర్ అమౌంట్ ఉంటుంది దీన్ని. సో ఈ పికప్ సెంటర్ అమౌంట్ ఈ విధంగా తీసుకున్నా కూడా మనకి ఏంటంటే సార్, మైక్రో కిట్ కి 75 రూపీస్ వస్తుంది మన కమిషన్, అలాగే సింగిల్ కిట్ వచ్చి 200 వస్తుంది, డబుల్ కిట్ వచ్చి 250 రూపాయలు వస్తుంది, ప్రేమి కిట్ వచ్చి 300 రూపాయలు వస్తుంది సార్. సో ఈ విధంగా కూడా మేము ఇన్కమ్ తీసుకున్నాము మనం ఈ పికప్ సెంటర్ అమౌంట్ ద్వారా కూడా. సో అట్లా కూడా దాదాపు నా ఇన్కమ్ కూడా దాదాపు బాగానే ఎక్కువ అయిపోయింది. సో ఆ విధంగా చూసుకుంటే సార్ పికప్ సెంటర్ అమౌంట్ అయిపోయింది, అవేర్నెస్ బోనస్ అయిపోయింది, ఫ్యామిలీ బోనస్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ బోనస్ అయిపోయింది, అలాగే పికప్ సెంటర్ అమౌంట్ కూడా బోనస్ కూడా అయిపోయింది. అదే విధంగా చూసుకుంటే సార్ సర్ప్రైజ్ బోనస్. సో ఇంతమందికి ఏం చెప్పాను, పికప్ సెంటర్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే అది కమిషన్. అలాగే మన కింద కూడా పికప్ సెంటర్ తీసుకోగలిగితే, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను సార్, నాకు లెఫ్ట్ సైడ్ ఒక పికప్ సెంటర్ తీసుకున్నాడు ఎక్స్ అనే పర్సన్, ఇక్కడ రైట్ సైడ్ ఒక పర్సన్ తీసుకున్నాడు వై అనే పర్సన్ పికప్ సెంటర్. సో అది 50,000తో తీసుకుంటే అటు ఇటు 50,000తో తీసుకుంటే 400 PV వస్తుంది మనకి. సో ఆ 400 PV మనకి మ్యాచ్ అవ్వగలిగితే మనకు 4,000 రూపాయలు మనకు అమౌంట్ వచ్చేస్తుంది. అలాగే 1,00,000తో తీసుకుంటే 800 PV వస్తుంది, 8,000 వస్తుంది. అలాగే ఏమంటారు మనకు 2 లక్షలతో తీసుకుంటే 1,600 PV వస్తుంది, అప్పుడు 16,000 వస్తాయి. సో ఈ విధంగా ఉంటుంది సార్ ఇన్కమ్ లెవెల్స్ వచ్చేసి వండర్ఫుల్ ఉన్నాయండి మన ఈ బట్టల కంపెనీలో.
సో వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. సో ఏదైనా సరే సార్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంది, మనము ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వచ్చు, న్యాచురల్ హెల్త్ ఇవ్వచ్చు. దాదాపు ఒక 200 రకాల జబ్బు తగ్గుతుంది ఎక్కడికి మన ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి అంత మంచి ప్రోడక్ట్ మనం ఇవ్వచ్చు. దాంతో పాటు కంపల్సరీ మనకు డైలీ దాదాపు ఒక 10,000 నుంచి 30,000 రూపాయలు సంపాదించుకునే కాన్సెప్ట్ మన మైండ్ లో మనం ఫిక్స్ చేసుకోవాలి. అలాంటి ఆపర్చునిటీ ఉంది అనమాట. సో ఎవరిది మిస్ చేసుకోవాలి సార్. 100% మన ప్రోడక్ట్ అలాగే మన బిజినెస్ ప్లాన్ అనేది వండర్ఫుల్ గా ఉంటది. సో ప్రతి ఒక్కరు మేము తీసుకుంటున్నాము. సో హ్యాపీగా ఉన్నాం. సో అదే విధంగా ఇంత మంచి సెషన్ నేను మీకు అందరికి ఇచ్చిన అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ హెల్త్ పరంగా అవ్వచ్చు, అలాగే హెల్త్ పరంగా అవ్వచ్చు. సో అందరు కూడా ఇంత మంచిగా మీరు నాకు సహకరించినందుకు అందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరైనా లాస్ట్ లో రీబయోటోరియం ప్రొడక్ట్ వాడుతున్నారు కదా, ఇంతకు ముందుకి ఏం ప్రాబ్లం ఉండే మీకు? నాకు ఇంతకు ముందు నడుముల నొప్పులు చాలా ఉండే, ఈ పిక్కలు ఇంత దొడ్డు ఉండే, ఇక నడవనిక చేత కాకుండా ఏమైనా పండు. ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా ప్రాబ్లం? 2 సంవత్సరాలు. టాబ్లెట్లు వాడుతుంటివా? ఏం వేసుకోకుంటే ఏం టాబ్లెట్లు కూడా వాడలేవు ఇంతకు ముందు, కానీ లేవకుండా అయితే అప్పటి ఉన్నావు. తిండి మాత్రము ఇప్పుడు తింటే మళ్ళా రేపు తింటుంటే ఆకలి కాకుండా ఇప్పుడు తింటున్నా. ఎన్ని రోజులు అవుతుంది వాడబట్టి? ఇచ్చిన సంది ఆడుతున్నా. ఎన్ని రోజులు అవుతుంది? నెల అయిందా? నెల కావచ్చు. ఏం నీకు రిజల్ట్ ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? అల్కగా అనిపిస్తుంది పానం. నడుస్తున్నారా మరి? నడుస్తున్నా. లేచి నడుస్తున్నారు. ఏమేమి సమస్యలు ఉండే మీకు? ఏం సమస్యలు ఇవే ఉండే, నడుముల నొప్పులు, ఇంకొకటి పండు లేచి నడుచుడు లేదు. అవన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయా? ఆకలి అవుతుందా మళ్ళా? ఇప్పుడు ఆకలి అవుతుంది. నిద్ర ఇక చెప్పవలసింది లేదు, చెప్పాల్సిన నిద్ర లేదు. నిద్ర మంచిగా ఉంది. అయితే ఇంతకు ముందు గుర్క సమస్య ఉందని చెప్తుండే మరి మీ ఇంట్లో, ఇప్పుడు మళ్ళా? ఇప్పుడు గుర్కలు కొడతలేను, ఏం కొడతలేను. ఇక గుర్కలు బంద్ అయిపోయినాయి, ప్రశాంతంగా వాడుకుంటున్నారు. కానీ పంతున్నా కానీ పొద్దెక్కిందాక లేవకుంటే ఇప్పుడేమో మబ్బులనే మేలుకొస్తుంది. అంటే మంచి నిద్ర పడుతుంది, ఇక మంచి నిద్ర పడి టైంకి లేస్తున్నారు. ఇక టైంకి లేస్తున్నా, నిద్ర సమస్య అనేది లేదు. కంప్లీట్ అందరూ అయితే వాడుకోవచ్చా మరి? అందరికి ఇవ్వచ్చా? వాడుకోమని చెప్పొచ్చా? అందరికి వాడుకోమని చెప్పొచ్చు. ఆ చాబాలో ఒక కూరగాయలు అమ్మటానికి చెప్పిన, ఈ ఊళ్ళో 2-3 చెప్పిన. మీకు తక్కువైనాక వాళ్ళకి చెప్పారు వాడుకోమని. అంటే మంచిగా ఉంది ప్రోడక్ట్, వాడుకోవచ్చు. థ్యాంక్ యూ బయోటోరియం అని చెప్పండి. థ్యాంక్ యూ బయోటోరియం, థ్యాంక్ యూ సార్ అని చెప్పండి.